హైదరాబాద్ సీతారాం బాగ్ నుంచి మొదలైన శ్రీరాముని శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. శ్రీరామనవమి శోభాయాత్ర కొనసాగుతుంది. సీతారాం బాగ్ నుండి కూడా ర్యాలీ బయలుదేరి కొద్దిసేపటి క్రితమే కమలానంద భారతి స్వామి అలాగే విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షుడు ఇద్దరు కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితమే ఈ ర్యాలీ ప్రారంభం కావడం జరిగింది. సీతారాం బాగ్ నుండి ఈ శోభాయాత్ర ప్రారంభం కావడం జరిగింది. మరొక శోభాయాత్ర ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ధూల్పేట్లోని రాణి అవంతిబాయి హాల్ నుండి కూడా మరొక శోభాయాత్ర ప్రారంభం కావడం జరిగింది. ఈ రెండు కూడా ఛత్రి బేగం బజార్లోని ఛత్రి వద్ద కలుస్తాయి. అక్కడి నుండి నేరుగా కోటిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ముందుగా శోభాయాత్రలో ముందుగా తెలంగాణకు సంబంధించిన డప్పును ఉంచారు. వెనకాల మహారాష్ట్ర నుండి వచ్చిన కళాకారుల ప్రదర్శన, ఆ తర్వాత వెనకాల గోమాతకు సంబంధించిన వెహికల్ మనకు కనబడుతుంది. గోమాతను పూజించేందుకు వాటికి సంబంధించిన చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు అవసరమైన దిశగా శోభాయాత్రలో ఒక వాహనంలో గోమాత పూజకు సంబంధించిన వాటిని ఉంచడం జరిగింది. వెనకాల ఇతర శ్రీరాముని భారీ విగ్రహము అలాగే హనుమంతునికి సంబంధించిన విగ్రహాన్ని కూడా ఉంచారు. వీటితో పాటుగా ఆదిలాబాద్ నుండి వచ్చిన కొంతమంది కళాకారుల బృందం కూడా ఈ శోభాయాత్రలో ఉంచడం జరిగింది. వరుసగా శోభాయాత్రలో ప్రధానంగా ఈ శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏడాది హైదరాబాద్లో సీతారాం బాగ్తో పాటు ధూళిపేటలో ఈ శోభాయాత్రను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మధ్యాహ్నం 1:40 ప్రాంతంలో ప్రారంభమైన ఈ శోభాయాత్ర సీతారాం బాగ్ మీదుగా ధూల్పేట్ అలాగే బేగం బజార్ ఛత్రి మీదుగా హనుమాన్ వ్యాయామశాల వరకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 15,000 మంది పోలీసులను ఈ బందోబస్తులో వినియోగిస్తున్నారు. అలాగే శోభాయాత్ర కొనసాగే ఏరియాలో శోభాయాత్ర కొనసాగే దారిలో వెంబడి సుమారు 500కు పైగా కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా బషీర్బాగ్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయడం జరిగింది. అక్కడి నుండి అధికారులు నేరుగా ఈ శోభాయాత్రను ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా చూడడం, అవసరమైతే ఆయా ఫీల్డ్లో ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేసే దిశగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరొక వైపు శోభాయాత్రలో పాల్గొనడానికి నగరం నుండి భక్తులు చాలా మంది తరలి రావడం జరిగింది. ఒక పాత బస్తీ నుండే కాదు, శివారు ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలి వచ్చారు. సుమారు 1,00,000 మంది వరకు కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనాల్సిందిగా పిలుపునివ్వడం జరిగింది. భాగ్యనగర శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ శోభాయాత్రను కొద్దిసేపటి క్రితమే కమలానంద భారతి స్వామి జెండా ఊపి ప్రారంభించిన తర్వాత ధూల్పేట్లో ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శోభాయాత్ర అక్కడ ప్రారంభం కావడం జరిగింది. ఈ రెండు శోభాయాత్రలు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కోటిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు చేరుకుంటాయి. అక్కడ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఈ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులను ఉద్దేశించి కమలానంద స్వామి భారతి అలాగే మిగిలిన ఎవరైతే ముఖ్య అతిథులుగా వస్తున్నారో ఇటు విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షులు మిగతా నాయకులు బజరంగ్ దళ్ సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రస్తుతానికి ఈ శోభాయాత్రను మనం చూస్తున్నాం. భక్తులు భారీగా వచ్చారు. వెనకాల పంజాబ్ నుండి వచ్చిన పంజాబ్ నుండి వచ్చిన కళాకారుల బృందం బంగ్లా డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను కూడా మనము విజువల్స్ లో చూడవచ్చు. అందులో ఆ వాహనంలో సీతారామ లక్ష్మణులకు సంబంధించిన ఉత్సవ విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ వాహనంలోనే ఈ పంజాబ్ నుండి వచ్చిన కళాకారుల బృందం బాంగ్రా నృత్యాన్ని చేస్తున్నాయి. వెనకాల ఆంజనేయ స్వామికి సంబంధించిన విగ్రహం ఉంది. ఆ వాహనంలోనే శ్రీరాముని విగ్రహం. ఈ విధంగా శ్రీరామనవమి సంబంధించిన శోభాయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడి నుండి ధూల్పేట వరకు నేరుగా ఈ శోభాయాత్ర చేరుకోనుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.